అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు టార్గెట్ చేశారు. బొమ్మగానిపల్లి సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి సహా 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్ట్ వివరాలు అడిగిన జర్నలిస్ట్ను దుర్భాషలాడారు ఎస్ఐ నరేంద్ర. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివారెడ్డి, ఏదైతే అనంతపురం జిల్లాలో జరిగిన ఈ పోలీసుల అత్యుత్సాహానికి సంబంధించిన ఘటన ఏంటి? ఏదైతే వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఆనందంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసు స్పెషల్ గా టార్గెట్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు శివారెడ్డి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను దాదాపుగా తెలుగు ప్రజలంతా కోట్లాది మంది ఘనంగా నిర్వహించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆదేశాలతో ఒకసారిగా పోలీసులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించేందుకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసుకున్నారు, సంబరాలు చేసుకున్నారు అక్కడున్న పార్టీ శ్రేణులు. అయితే దీన్ని పాజిటివ్ గా తీసుకొని ఒక సుహృద వాతావరణంలో తీసుకోవాల్సిన పోలీసులు ఒక్కసారిగా రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే ఆదినారాయణ రెడ్డి గారో ఆయనతో పాటు మొత్తం ఐదుగురిని రాత్రికి అదుపు తీసుకున్నారు, నిర్బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. వారిపైన ఎట్లాంటి కేసులు నమోదు చేశారు ఇప్పుడు దాకా చెప్పలేదు. వారు ఎక్కడున్నారో అడిగినా కూడా చెప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇదే క్వశ్చన్, ఏదైతే వారి వివరాలు ఏంటి, వారికి పైన ఎట్లాంటి కేసులు నమోదు చేశారు దానిపైన స్థానిక మీడియా ప్రతినిధులు అడిగిన నేపథ్యంలో ఎస్ఐ నరేంద్ర ఒకసారిగా రెచ్చిపోయారు. మీడియా ప్రతినిధుల పైన కూడా దుర్భాషలాడిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం వ్యవహారం టీడీపీ నేతల డైరెక్షన్ లో జరుగుతోంది. ఎందుకంటే వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా ఎందుకు నిర్వహిస్తారు, ఇది మాకు డ్యామేజ్ కదా అని టీడీపీ నేతలు భావిస్తున్న తరుణంలో పోలీసులు టీడీపీ నేతల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సత్యసాధింపు చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.